డిఎస్ఎల్ఆర్ లెన్స్ హీరో. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. నువ్వు ఉండు. వీరం మహావిష్ణం జ్వలంతం సర్వతో నృసింహం భూషణం మృత్యుం నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సత్యాత్మతీర్థ గురుభ్యో నమః. శ్రీ శ్రీ 8 శ్రీ సత్యాత్మతీర్థ మహాస్వాముల వారి అనుగ్రహం చేత ఈ యొక్క కార్యక్రమము వైభవోపేతముగా జరిగినది. స్వామివారు చెప్పినట్లు నిన్న సాయంత్రము గణపతి పూజ, పుణ్యాహవాచనము, అంకురార్పణ మొదలైన కార్యక్రమాలతో ప్రారంభమై స్థాపిత యాగశాల దేవత ఆహ్వానము, హోమాదులు అన్నీ జరుపుకొని ఈరోజు ఉదయము సరిగ్గా కర్కాటక లగ్న పుష్కరాంశమునందు మళ్ళీ శిఖర ప్రతిష్టాపన జరపడం జరిగినది. అలాగే ధ్వజస్తంభం దగ్గర గరుడాల్వార్ ప్రతిష్ఠ కూడా చేయడం జరిగినది. అందువలన ఈ యొక్క వైభవోపేతమైన కార్యక్రమంలో ఈ గ్రామం అంతా కూడా విశేషంగా పాల్గొన్నారు. వీళ్ళందరికీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వాముల వారి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని, ఇలాగే ఇటువంటి కార్యక్రమాలు మన ఎల్లు శ్రీనాథ్
ఎన్నో జరపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ సత్యాత్మ సమారంభాం టీకాకృత్పాద మధ్యమాం శ్రీమదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నుడుముసలి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానమునందు క్రితము ఏప్రిల్లో 26వ తేదీన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తి చేసుకున్నాము. అదేవిధంగా ఆ ప్రతిష్టా కార్యక్రమం పూర్తయిన తర్వాత నుంచి మండలం రోజులు పూర్తయిన తర్వాత శాంతి హోమాదులు, దానితో పాటుగా పునఃకలశ స్థాపన, దానితో పాటుగా గరుడాళ్వారి ప్రతిష్ట, ఈ కార్యక్రమాలన్నీ నిన్న 19వ తారీఖుతో మొదలుపెట్టి ఇవాళ రోజున 20వ తారీఖుకి పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ చెన్నకేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఈ నిడుముసలి గ్రామ వాస్తవ్యులకు అందాలని కోరుకుంటూ స్వాములు మాట్లాడారు. క్రితం నెలలో 26వ తారీఖున ధ్వజస్తంభం ప్రతిష్ఠించాము. ఆ ధ్వజస్తంభం ప్రతిష్ఠించిన తర్వాత మళ్ళీ ఒక 48 రోజుల తర్వాత మళ్ళీ స్వామివారులు చెప్పిన తర్వాత కార్యక్రమాలన్నీ చేయాల్సినవన్నీ తొడుగులు, కరుణాలు వారి ప్రతిష్ట ఇవన్నీ చేసుకున్నాము.